మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నట్టు లైవ్ చూద్దాం. మేనిఫెస్టోలో మోడీ మాయం. అంతకుముందు సూపర్ సిక్స్లో మోడీ ఉన్నాడు, ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు. ఇందులో మోడీ మాయం, ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం. ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైనవి అనుకుంటున్నాం మనం. ఫోటోలే కాదు, చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఇంటింటికి సూపర్ సిక్స్ పేరుతో ఊదరగొట్టారు, డబ్బా కబుర్లు చెప్పారు. ఏం చెప్పారు? పెన్షన్ 4000 రూపాయలు చేస్తాం, పెన్షన్ 4000 రూపాయలు చేస్తా ఉన్నారు. పెన్షన్ 4000 రూపాయలు చేస్తారు. 4000 ఏది నీ పెన్షన్ 4000 రూపాయలు? ఆంధ్రజ్యోతి ఇంటింటికి ఊదరగొట్టారు 4000 పెన్షన్, సూపర్ సిక్స్ అని చెప్పని. ఈ 6లో పెన్షన్ ఎత్తేసారు, సూపర్ సిక్స్లో పెన్షన్ ఎత్తేసారు. పెన్షన్ మాయమైపోయింది. మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు, హామీలు కూడా మాయమైపోతున్నాయి. హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి, వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి 4000 రూపాయల పెన్షన్ను టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ముందేమో ఉదరగొట్టారు 4000 రూపాయల పెన్షన్, 4000 రూపాయల పెన్షన్, 4000 రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే. మేనిఫెస్టోలో 4000 పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లోంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది. ఎన్నో పేజీ చూడండి, 4వ పేజీ 5వ పేజీలోకి వెళ్ళిపోయింది. ఇవాళ దీంట్లో అసలు లేకుండా పోయింది. 4000 రూపాయలు పెన్షన్ లేదు. చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగాకోరు చంద్రబాబు నాయుడు అంటే, ఫోటోలు మాయమైపోతాయి, మోడీ ఫోటో వెళ్ళిపోద్ది, పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి. చివరికి ఇప్పుడు మోడీ లేదు, పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు ఫోటో ఒకటే. ఇది కూటమి తంతు. ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది. ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు. అంత క్రితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది. కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది. సూపర్ సిక్స్ నుంచి పెన్షన్ మాయమైంది. అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది. ఇవాళ ఈ దీంట్లో సూపర్ సిక్స్లో పెన్షన్ లేకుండా పోయింది. ఇదొక్కటే తంతు కాదు. చంద్రబాబు నాయుడిని మనం చూసుకుంటే 1994లో ఎన్టీ రామారావు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఆ మేనిఫెస్టోలో కేజీ బియ్యం 2 రూపాయలు, 2 రూపాయలకి కేజీ బియ్యం, రైతుకి 50 రూపాయలకి హార్స్ పవర్కి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాం, మద్యపాన నిషేధం అని చెప్పని ఎన్టీ రామారావు గారు 94 మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 95లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని కుట్రలతో, కుయుక్తులతో, వంచనతో ఎన్టీ రామారావు గారిని కసాకసా వెన్నుపోటు పొడిచి రాజకీయంగా ఆయన్ని కుర్చీలోంచి కాళ్ళు పట్టుకుని కిందకు లాగి ఎగిరి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు 2 రూపాయల కేజీ బియ్యాన్ని 94 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు మేనిఫెస్టోలో ఉన్నటువంటి 2 రూపాయల కేజీ బియ్యాన్ని తప్పని 5.5 చేశాడు, 5.50 పైసలు చేశాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో హార్స్ పవర్కి 50 రూపాయలు ఉన్నదాన్ని హార్స్ పవర్కి 650 చేశాడు. మద్యపాన నిషేధాన్ని, రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు. అంటే 94 నుంచే మేనిఫెస్టోలో విషయాలు ఎత్తేయటం, మేనిఫెస్టోని గాలిలో కలిపేయటం, ప్రజల్ని మోసం చేయటం, దగా చేయటం. అలాగే 1999లో కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చాడు. 1999 మేనిఫెస్టో వాగ్దానాలు. ఈ 99 మేనిఫెస్టోలో చూసుకుంటే అసలు మామూలుగా అందులో కూడా 25 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వకపోతే కుటీర పరిశ్రమలు పెట్టుకుంటానికి ఆర్థిక సహాయం చేస్తాను. నేను చెప్పట్లే, దీంట్లోనే ఉన్నాయి.
అలాగే ఇళ్ల స్థలాలు ఇస్తాను, బలహీన వర్గాలకి 7 లక్షల పక్కా గృహాల చొప్పున 5 ఏళ్లలో 35 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలని పక్కా భవంతిగా నిర్మాణం చేస్తాను. అదొకటే కాదు, ఇంకా ఆయన నాణ్యతతో కూడినటువంటి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలని అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తా అన్నాడు. ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని మండలాల్లో ఏర్పాటు చేశాడు, దాన్ని గాలికి వదిలేశాడు. అలాగే చట్టసభలలో అంటే ఎమ్మెల్యేలుగా శాసనసభల్లో పార్లమెంట్లో 3వ వంతు మహిళలకి 3వ వంతు రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడు. 3వ వంతు ఆడవాళ్ళకి చట్టసభల్లో 3వ వంతు రిజర్వేషన్లు మహిళలకు రిజర్వేషన్లకి నేను అన్ని రకాల బాధ్యత తీసుకుంటాను, పోరాటం చేస్తానని చెప్పాడు. ఏం చేశాడు? పోరాటం లేదు, బాధ్యత లేదు. ఆఖరికి తన పార్టీలో 10% మంది కూడా ఆడవాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. అలాగే మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను. ఏ ఊళ్ళో ఎక్కడ మహిళా బ్యాంకు ఉంది? మేము ఎక్కడన్నా చూసామా మనం? ఒక్క మహిళా బ్యాంక్ ఏమైనా ఉందా? మహిళా బ్యాంకు లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు మహిళలకు ఉచిత విద్యా సౌకర్యం. ఎక్కడన్నా ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చాడా? ఉచిత విద్య అంటే అండి, ఉచిత విద్య ఏంటి, ఎవరికి అందించాడు? అంటే 99 మేనిఫెస్టో ఎంత దగా మేనిఫెస్టో. 99 అయిపోయింది. 2014లో మనం చూసాం. అంటే 4లో కూడా 9లో ఇచ్చాడు కాబట్టి, కానీ ఆ మాటలు ఎవడో నమ్మలేదు. 2009లో ఒక 300 చిల్లర హామీలు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు 2 హామీలు ఇచ్చాడు. 5 ఏళ్ల అధికారం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2 హామీలు మాత్రమే ఇచ్చాడు. ఆ 2 హామీలు ఏంటి అంటే ప్రతి మనిషికి 6 కేజీలు ఇస్తానని చెప్పాడు. అంటే 1 కేజీ పెంచి బియ్యం ఇస్తానని చెప్పాడు. అలాగే 7 గంటలు నిరంతరాయమైనటువంటి అంతరాయం లేనటువంటి విద్యుత్తుని వ్యవసాయానికి 9 గంటలు ఇస్తానన్నాడు. ఈ 2 తప్పితే ఆయన ఏమేమి చెప్పలే. నా పథకాలన్నీ కొనసాగిస్తానని చెప్పాడు. చంద్రబాబు నాయుడు డబ్బులు వేస్తామన్నాడు, ఏటీఎం కార్డులు పంచాడు. మీరు ఎవరైనా గుర్తుంటే ఇళ్లలో ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు. డమ్మీ ఏటీఎం కార్డులు. మీరు చంద్రబాబు రాగానే మీరు ఈ తీసుకెళ్ళి గీక్కోవటం, డబ్బులు దాక్కోవటం, గీక్కోవటం, డబ్బులు లాక్కోవటం అని ఏటీఎం కార్డులు పంచిపెట్టారు. ఏమైపోయింది? సంతకం పెట్టి మరి ఏటీఎం కార్డులు పంచిపెట్టారు, కానీ జనం నమ్మల. 2014కు వచ్చేప్పటికి 600 హామీలు ఇచ్చాడు. 600 హామీల్లో ఏమన్నా అమలు చేశాడా అంటే ఏది అమలు చేయలే. పేదవాళ్ళకి 3 సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు, అమలు చేయలేదు. 25,000 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇస్తానన్నాడు, హామీ అమలు చేయలేదు. డ్వాక్రా అక్క చెల్లెలకి 14,000 కోట్లు బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్నాడు, 14 రూపాయలు కూడా 14 పైసలు కూడా మాఫీ చేయలేదు. రైతులకి 84,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పాడు. వ్యవసాయ అవసరాల కోసం ఆ ఇంట్లో ఆడపిల్లలు లేదా భార్య కూతురు నగలకు తాకట్టు పెట్టుకుంటే ఆ నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి పంపిస్తా అని చెప్పాడు. నగలు లేవు దేవుడికి సరికదా, కనీసం 84,000 కోట్లు కాదు, 8,000 కోట్ల రూపాయలన్న వెనక్కి రైతులకు మాఫీ చేశాడంటే మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా బొంకు మాటలు. ఎవరు చెప్పారా అంతంతా ఇస్తారా? ఆశకి అద్దు ఉండాలా? ఓరి దోసంది, ఆశ పెట్టింది నువ్వు, ఆశకి అద్దు ఉండాలి. ఎవడ ఆశకి అద్దు ఉండాలి? చంద్రబాబు ఆశకి కదా అద్దు ఉండాల్సింది.